ప్రణీత డోర్ తీ. ఇది నీ పనేనని నాకు తెలిసే, డోర్ తీవే. నువ్వు సూపర్ మమ్మీ. నేనే అని కరెక్ట్గా కనిపెట్టావు. నాలాగే నువ్వు కూడా టూ ఇంటెలిజెంట్. ఏయ్, మర్యాదగా ఇప్పుడు నువ్వు డోర్ తీస్తావా తీవా? కుదరదు మమ్మీ. నువ్వు హ్యాపీగా రూమ్లోనే రిలాక్స్ అవ్వు. నేను బయటకు వెళ్ళాలి, డోర్ తీవే. ఓహో అవును కదూ, నువ్వు ఈరోజు బయటకు వెళ్ళాలి. అయ్యో, డోర్ లాక్ చేసి కీ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను మమ్మీ. ఏ ప్రణీత, నీకే చెప్పేది, డోర్ తీ. ఏమైంది ప్రణు? ఏమండి, డోర్ తీయమని చెప్పండి. మీ కూతురు డోర్ లాక్ చేసి తీయడం లేదు. మీ మమ్మీని గదిలో పెట్టి లాక్ చేసావేంట్రా? ఏం లేదు డాడీ, నరసింహ సినిమాలో నీలాంబరిలా మమ్మీ గదిలోనే ఉండాలని ఆశపడుతోంది, అందుకే లాక్ చేశాను. ఏమండి, అది కావాలనే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. డోర్ తీయండి. తీస్తే నేరుగా ఆ పిసినారోడ్ ఇంటికి ఎగిరెళ్ళి తాళిబుట్టు చేయించే కార్యక్రమంలో పాల్గొంటావు, అంతే కదా? అవునే, రాజాకి అమ్మగా నేనే దగ్గరుండి అన్నీ చెయ్యాలి. అనుబంధాల విలువ నీకేం తెలుసు? ముందు నువ్వు డోర్ తీవే. ఓహో, మ్యాటర్ ఇదన్నమాట. మీ మమ్మీని గదిలో పెట్టి లాక్ చేసి చాలా మంచి పని చేశావు. సరే, అలాగే కానివ్వండి. తండ్రి కూతుర్లకి ఈ ఆనందం ఎంతసేపో నేను చూస్తాను. ఎప్పుడొకప్పుడు డోర్ తీక తప్పదు కదా. మోహన్, ఎంత జరిగినా దీని పొగరు అనగట్లేదు చూసావా? మనం ఆ పెళ్లి ఆపేంత వరకు దీన్ని బయటికి రానివ్వకుండా గదిలోనే బంధించి పడే, అప్పుడే దీన్ని తెక్క కుదురుతుంది. ఏమండి, ఇది మీకే మంచిది కాదు చెప్తున్నా. తలుపు తీయండి. ఊరికే గొంతు చించుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఆ రాజాగాడింటికి వెళ్ళనని చెప్పు, నేనే డోర్ తీస్తాను. లేకపోతే ఈ రూమే నీకు ప్రపంచం. టైంకి భోజనం పంపిస్తాం, తినేసి రెస్ట్ తీసుకో. రారా ప్రణు, వెళ్దాం. ఏ ప్రణీత, ఏమండి తలుపు తీయండి. మిమ్మల్ని. బాయ్ మమ్మీ. నాన్నా, అమ్మా, ఇగో చూడు, మీ అమ్మ తాళిబొట్టు. ఇప్పుడు నీకు చేయించబోయే తాళిబొట్టులో ఈ బంగారాన్ని కూడా కలపబోతున్నానమ్మా. చూడు, చూడమ్మా. నాన్నా, ఏంటమ్మా? అమ్మ మాంగళ్యం తాకుతుంటే అమ్మ మనసు నాతోనే ఉన్నట్టు, అమ్మ చెయ్యి నా తల నిమురుతున్నట్టుగా. అమ్మ అక్షయ, నువ్వు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలమ్మా అని ఆశీర్వదించినట్టే ఉంది నాన్న. అందుకే మీ అమ్మ మాంగళ్యం నిరంతరం నీ మెళ్ళలోనే ఉండాలని మీ నాన్న ఈ నిర్ణయం తీసుకున్నాడమ్మా. ఇందులో గుండ్లు కాసులు కూడా ఉన్నాయి, భద్రంగా ఈ పెట్టెలో పెట్టుకో. అమ్మా, వందన నాని రెడీ అయ్యారా? వాళ్ళు ఎప్పుడూ రెడీ అయ్యారు నాన్న. నాన్న, అమ్మ కూడా వస్తానంటుందన్నా. చూడమ్మా, తను అక్కడికి రావడం వల్ల మీ నాన్నకి ఎలాంటి సమస్య లేదు. కానీ తా చెడ్డ కోతి వనమెల్లా చిడిచిందన్నట్టు అది అక్కడ మంచి మాట్లాడకపోయినా పర్లేదు, కానీ
అందరి మనసులో నొచ్చుకునేలా మాట్లాడకుండా ఉంటే చాలా మంచిది. ఈ మాట నా మాటగా నువ్వు వెళ్ళి మీ అమ్మతో చెప్పు. అలాగే నాన్న. నాన్న, ఆ? మీరు పిలిస్తేనే అమ్మ వస్తుందంట. మీరొకసారి రమ్మని పిలవండి నాన్న. ఆవిడ గారు అందరికంటే ముందే రెడీ అయింది కదా. మళ్ళీ నేను పిలిస్తేనే వస్తానంటూ ఆ కొనసాగింపేంటో. అమ్మా, మీ అమ్మకి 100 నమస్కారాలు. అది రాకపోయినా పర్లేదు కానీ పద మనం వెళ్దాం. అది కాదు నాన్న. ఏంటమ్మా? తాలిబొట్టు చేయించడానికి బంగారం ఇవ్వడానికి వెళ్తున్నాం. మీ అమ్మేదని ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్పమంటావు నాన్న? మన ఇంట్లో 100 సమస్యలుండొచ్చు, అలా అని అమ్మని తక్కువ చేయగలమా చెప్పండి? అమ్మ ఆశీర్వాదం లేకుండా ఎలా నాన్న? మీ అమ్మ నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది, అది నువ్వు నమ్ముతున్నావు. మరీ ఇంత వెర్రుబాగులు దానివేంటమ్మా నువ్వు? మన సొంతం అనుకున్న వాళ్ళు మనల్ని ఎంత కాదనుకున్నా, మనల్ని ఎంత ద్వేషిస్తున్నా వాళ్ళ దీవెనలు కావాలని తలపించడం వెర్రితనమే అయితే నిజంగా నేను వెర్రిదాన్నేనన్నా. అమ్మా, అవునన్నా. నాకు అశుభం జరిగే చోట అమ్మ లేకపోయినా పర్వాలేదు, కానీ నాకు శుభం జరిగే ప్రతి చోట అమ్ముండాలి. అక్షయ్ నా కడుపున పుట్టుంటే నన్నిలా అందరూ దూరం పెట్టేవాళ్ళ అని బాధతో అమ్మ ఒక్క కన్నీటి బొట్టు కార్చినా అది నాకు శాపమే నాన్న. నన్ను జీవితాంతం వెంటాడుతుంది నాన్న. అందుకే రత్నవల్లి రా వెళ్దామని మీ నోటితో పిలవండి నాన్న. అది కాదమ్మా. మీరింకేం మాట్లాడకండి, మీరు పిలుస్తున్నారు అంతే. రండి వెళ్దాం. అది కాదమ్మా. రండి నాన్న. ఉమ్, ఉమ్. తండ్రి కూతుళ్ళిద్దరూ గదిలో ఇంతసేపు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియడం లేదే. ఉమ్? అమ్మా వందనా, వందనా. ఒరే నాని, వస్తున్నాం నాన్న. నాని, బయలుదేరదామా? వెళ్దాం నాన్న. పదమ్మా. నాన్న. ఆ? ఓ, రత్నవల్లి, ఏంటండి? అక్షయ్కి తాళిబొట్టు చేయించడానికి వెళ్తున్నావు, నువ్వు కూడా రా. నేనెప్పుడో రెడీ అయి ఉన్నాను. పదండి వెళదాం. ఇంకో విషయం, వచ్చామా అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పామా అన్నట్టుండాలి. కాదని నీ సొంత తెలివితేటలు చూపించావనుకో, ఈసారి ఈ విషయంలో నా కూతురు మాట కూడా విన్ను. జాగ్రత్త. పద. థ్యాంక్స్ నాన్న. ఇప్పుడు నీకు సంతోషమే కదమ్మా? నీ సంతోషం కోసం ఈ నాన్న ఏమైనా చేస్తాడమ్మా. పద వెళ్దాం.